లేకపోయినా జిల్లా నియోజకవర్గ ప్రజలు గమనించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు. ఇది ఎక్కడ సంతకం ఉన్నదో చూడు. సో దీంట్లో సూపర్ బజార్ మన సెంట్రల్ రైల్కి ఎదురున్నటువంటి కోఆపరేటివ్ది కల్పలత సూపర్ బజార్ మార్కెట్, దాని విషయంలో అది ఒకటే కాకుండా ప్రతి దాంట్లో దోచుకోవటం తినటం సర్వనాశనం చేసేది హన్మకొండని. అభివృద్ధిలో కానీ, రోడ్లలో కానివ్వండి, డ్రైనేజీలలో కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా కానివ్వండి, భూ కబ్జాలలో కానివ్వండి, గూండాయిజం, రౌడీయిజం, ఇన్నిట్లలో అతి భయంకరంగా దోచుక తిన్నారు ఇన్ని రోజులు. ఇవన్నీ బయటికి తీస్తున్నాం ఒక్కొక్కటి. కానీ ఇవాళ అభివృద్ధి మేము ఏదైనా చేద్దామనే వరకు ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఆలోచనతోటి ప్రతి దాంట్లో అడ్డు దిగలటం, వెనుక ఉండి రెచ్చగొట్టడం. గతంలో వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఏ మాటకు పాల్గొన్నారో మనందరూ తెలిసిందే. వెనుక ఉండి ఏ విధంగా రెచ్చగొట్టిండ్రు, ఏ విధంగా పెట్రోల్ పోసి ఇది చేసి అది చేసి ఎంత ఇది చేసిండ్రు అనేది మనం చూసిందే. కానీ ఇంకా ప్రజలు తిరస్కరించి పక్క కూర్చోబెట్టినాక కూడా, ప్రజలు అసహించుకుంటా అంటే కూడా, 10 ఏళ్లలో నువ్వు చేయలేంది 2 ఏళ్లలో ఇది అభివృద్ధి చేస్తుంటే వారిని అసహించుకుంటుంటే కూడా ఇంకా సిగ్గుశరాలు లేకుండా రెచ్చగొట్టడం, కులాలు మతాలు అడ్డం పెట్టడం. అభివృద్ధికి కులం మతం ఏంటిదయా? వీటిని అడ్డం పెట్టడం. ఇవాళ కల్పలత సూపర్ మార్కెట్ల ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఏకంగా గుడి లింగం మింగేద్దామనే స్థాయిలో 10 మంది అంత ఎంప్లాయీ లేకున్నా నెలకు 1,20,000 ఆ పెట్రోల్ బంకులో 2 షిఫ్ట్లతో నడుపుకుంటూ 3వ షిఫ్ట్ ఉన్నదని చెప్పే విధంగా 3వ షిఫ్ట్ని ఆ 10 మంది పేర్లతోటి 1,20,000 ఎత్తుకొని మాజీ ఎమ్మెల్యేకు 2 పాళ్ళు అంటే 20,000, దాని చైర్మన్కు 2 పాళ్ళు 20,000, డైరెక్టర్లకు ఒక్కొక్క పాలు 10,000 తోటి పందికొక్కుల తిరిగి దోసుక తిన్నారు దాన్ని. నేను విజిట్ చేసి రెడ్ హ్యాండ్గా దొరకబట్టిన మనుషులు లేరు, ఉద్యోగాలు ఉన్నాయి, ఏకంగా డైరెక్ట్ వాటి మీద జీతాలు ఎత్తడం కొన్ని ఏండ్లు. ఇక అంతకంటే ఇంకో దారుణం ఏంటంటే, ఆ చైర్మన్ వాళ్ళ డ్రైవర్ పేరు మీదనే ఏకంగా 9,65,000 రూపాయలు కూపన్స్ ఇచ్చి డీజిల్కు వాడుకుంటారు. అది అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగుల మీద మాకు సంబంధం లేదు, మేము తీసుకోలే అంటే, మీ కూపన్స్ ఉన్నాయి సార్, అన్ని సంతకాలు ఉన్నాయి సార్, మీ అన్నీ ఉన్నాయి సార్ అంటే కూడా మీరు ఇళ్ళలోకి పోతారా? ఏదో బస్సు యాక్సిడెంట్ అవుతుంది, లారీ యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి వాళ్ళని బెదిరియటం. మహిళల్ని నేను ఎప్పుడైతే సడన్గా చెప్పకుండా పోయి విజిట్ చేసి ఫైళ్ళని తీసి ముందర పెట్టుకొని ఇది చేయగానే ఆ రోజు సాయంత్రం 3-4 గంటలకు పోయి బ్యాంకులో కొద్దిగా జమ చేస్తారు. ఇంకా కొంచెం డ్యూనే ఉన్నదల్లా, మొత్తం కూడా ఏం కట్టే, ఇంకో 55,000 దాకా డ్యూనే ఉన్నది. నేను పోతే కానీ కట్టరు, దొంగతనం బయట పడితే కానీ సదురుకొని బయట జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పి ఇలా దరిదాపు 38 లక్షల రూపాయలు నెలకు 20,000 తోటి ఎత్తిన వీళ్ళు. ఇక అసలు ఆ కమిటీకే చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఒక్కొక్క మెంబర్కు 550 రూపాయలు కలెక్ట్ చేయాలన్న సభ్యత్వం తీసుకోవాలంటే, ఆ సభ్యత్వం తీసుకున్న డబ్బులు 200 మంది సభ్యత్వాలు కలెక్ట్ చేసి తీసుకొచ్చి అలా పెట్టి
డబ్బు అకౌంట్లో వేయాలి. వేసినప్పుడే దీనికి ఆ మెంబర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. రెండోది, ఆ కమిటీ మొత్తం కూడా వెనుకోబడదు. అందులో కొన్ని సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళని, కొన్ని మిగతా సంఘాల నుంచి కొందరిని అందులో ప్రపోజల్ చేసి నామినేట్ కూడా చేస్తారు. అందులో ఏది లేదు, క్లియర్ చట్టబద్ధంగా ఉండే విధంగా రాజకీయ నియామకాలే. బీఆర్ఎస్ ఏజెంట్లు దొంగల ముఠా తీరుగా దోసుకొని తినడానికి పెట్టినటువంటి కమిటీని పెట్టి ఇటు పెట్రోల్ వాడుకుంటారు, అటు 10 మంది లేకున్నా ఉన్నట్టు సృష్టించి డైరెక్ట్ దోసుక తింటారు. ఈ మెంబర్షిప్ పైసలు తీసుకొచ్చి జమ చేయాలి కదా అకౌంట్లో చెయ్యక వాటిని ఖర్చుల కింద వాడుకొని మేము అకౌంట్లో వేయలేదు, ఖర్చుల కింద జమ చేసుకున్నామని చెప్పి రాసుకుంటారు. మెంబర్షిప్ అమౌంట్ అనేది అకౌంట్లో వేసి అకౌంట్ నుంచి ఖర్చు రాయాలి. వీళ్ళు డైరెక్ట్ మేము అకౌంట్లో వేయకుండా మాకు ఖర్చు అయింది అని చెప్పి అలా రాసుకుంటారు డైరెక్ట్గా. ఆ కమిటీ దొంగ ముఠా ఉన్నది కదా, వాళ్ళే తీర్మానం చేసుకుంటారు అన్నట్టు ఇది ఖర్చుల కింద జమ అయిపోయిందని చెప్పి. ఇవన్నీ దొరకటం వలన అక్కడ డిజాల్వ్ చేయటం జరిగింది. అసలు ఆ 200 మెంబర్షిప్ చేయలే. ఆ మెంబర్షిప్ పైసలు కనుక తీసుకొచ్చి అకౌంట్లో వేయకపోతే ఆ మెంబర్షిప్ వ్యాలిడిటీ ఎక్కడిది, కమిటీకి వ్యాలిడిటీ ఎక్కడిది? ఇవాళ 51A కింద నోటీస్ ఇచ్చి డిజాల్వ్ చేసి ఆ అమౌంట్స్ అన్ని దొంగల దగ్గర రికవరీ చేయాలని చెప్పి దాన్ని డిజాల్వ్ చేయటం జరిగింది. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం దోపిడి దొంగే దొర అనే విధంగా దొంగ అనుకుంటే ఊరు కూడా తిరుగుతున్నాడు. ఇక నిన్న కూడా రెచ్చగొడుతున్నాడు. నిన్న కాడికి పోయి ఎక్కడ లేదుగా, దిక్కు దివానా లేదు, ఎంబటి ఎవరు వస్తాను లేరు, ఎవరు చూడు విమర్శించటం, నువ్వు ఏం చేసినావు ఇన్నేళ్ళు, నీ యొక్క 15 ఏళ్ల చరిత్రలో నేను ఇది చేసినా అని చెప్పుకోవటానికి నీకేమైనా ఉన్నదా? ఒక్కటి చూపి. నువ్వు చేసిన దొంగతనాలు 100 చూపిస్తాను నేను. గడికోటి చెప్తున్నా మీ ముందు పెట్టి. లేకుండా ఇవాళ మాడవీధులది 30 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసుకొని ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకొని అన్నీ తీసుకొచ్చిన ఇవాళ. మరి గతంలో 2008లో 11లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, 2014 తర్వాత ఈ మాడవీధులకు ఇట్లయితే బాగుంటుందని ఏర్పాటు చేసి కూలగొట్టి చేయడానికి ప్రయత్నం చేసేది నువ్వు కాదా? అప్పుడు ఇదే మీడియా సోదరు లేరా అక్కడ? దాన్ని అక్కడ మాడవీధులకు ఈ అడ్డం వస్తున్నటువంటి ఈ గుడిసెవాసులని తొలగించాలి అని చెప్పి అప్పుడు ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టుకొని అక్కడ అడ్డం తిరిగి వ్యతిరేకించింది నువ్వు చేసినప్పుడు కాదా? సిగ్గుసరం లేకుండా ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకొని చెప్పి అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొడుతున్నావా? ఇంకా ఎంతమంది అమాయకులని కులాల పేరుతో మోసాలు చేసుకుంటూ బతుకుతావు ఇట్లా? 2014 తర్వాత గవర్నమెంట్ మీదే కదా, మాడవీధులకు దీన్ని రూపుదిద్ది ఇట్లా చేయాలని చెప్పి మీరే కదా. దానిని విస్మరిస్తే నేను 11 కోట్లు ఒకటి నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చింది నేను. ఇవాళ నువ్వు అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి గ్యాస్ పోసుకోండి, మీరు ఇది చేసుకోండి, ఇట్లా చేసుకుంటే అవుతుంది, నేను కేటీఆర్ని పట్టుకొస్తా, ఇవన్నీ మీరు చేస్తే ఇదా నీ బతుకు? నువ్వు ఎట్లాగో అభివృద్ధి చేయలే, నియోజకవర్గాన్ని ఖతం చేసి పారేసినావు. నేను అందుకే వరంగల్ వెస్ట్ నియోజక ప్రజల్ని దయచేసి మీరు ఇది నేను మాట్లాడేది మీరు అందరు కూడా వినాలి. నేను గతంలో ఓపెన్ ఛాలెంజ్ చేసిన, హనుమకొండ చౌరస్తాలో కూర్చుందాం, ఆ కేటీఆర్ గారిని రమ్మనండి, ఈ అభివృద్ధి మీద ఉమ్మడి జిల్లా అభివృద్ధి మీద, నియోజక అభివృద్ధి మీద మేము తెచ్చిన డబ్బులు మీరు 10 ఏళ్లలో తేలేదని చెప్పి హనుమకొండ చౌరస్తాలో నేను విత్ ఆడిట్ తోటి నిరూపిస్తా.
మీరు రాగలి దమ్మున్నదా మీ కేటీఆర్కి? ఎందుకంటే ఈ చిన్న చిన్న ఎదవలతో కూర్చోదలుచుకోలేను నేను. ఎందుకంటే ఈ దొంగల ముట్ట వీళ్ళతో పక్క కూర్చోవాలని అసహ్యంగా ఉన్నది. వీళ్ళు చేసే పనులకు అభివృద్ధే కాదు, ఇవాళ ఒక్క ల్యాండ్ గ్రాబింగ్ అనేది హన్మకొండలో లేదు. చూడండి, వ్యత్యాసం అవపడతలేదు ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి దొంగలని టెండర్లు వేస్తే టెండర్లను వాయిదా వేసే విధంగా దొంగ టెండర్లు వేయించి వాటిని పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఏది భద్రకాళి అమ్మవారి మాట వీధిలో కానివ్వండి, యూనివర్సిటీ ల్యాండ్ కాంపౌండ్ విషయంలో కానివ్వండి. అంటే నీ ఆలోచన విధానాన్ని చెయ్యలేదు. ఒకటైతే చేస్తే మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో ప్రజలని, బీసీలని, ఎస్సీలని, ఓసీలని, రెడ్లని, వారు ఇదని అదని ఇదే మీరు బతుకంతా. ఆ కేటీఆర్కి ఎట్లా బుద్ధి లేదో అర్థమైతే లేదు. ఇలాంటి ఏదో వాళ్ళు వెంబడి పెట్టుకుంది. సరే ఐదవో పెద్ద ఏదో చిన్న ఏదో అంతే, తేడా ఏం లేదు. కానీ ఎందుకు ఇది చేస్తున్నారు? ఇప్పటికైనా మానుకొని బుద్ధి తెచ్చుకొని మీ బతుకంతా కబ్జాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసుడేనే. మీ పార్టీ ఆఫీస్ కట్టుకొని మొదలు పెడితే మీ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఎన్జిఓస్ కాలనీలో ఫంక్షన్ హాల్ ఉన్నది, దాన్ని కట్టి ప్రైవేట్ పరం వాళ్ళే ప్రైవేట్ పరం ఓ 20,000 50,000 కార్పొరేషన్ కట్టడం, మిగతా పెళ్లిలకు 70,000 పెట్టడం. అది కూడా గుంజుకొని ఇప్పుడు 20,000కే ఫంక్షన్ హాల్ పెట్టిన 70,000 ఇచ్చేదాన్ని 20,000కే పెడితే కాలనీవాసులు అందరూ హర్షిస్తారు. నీ కాలనీవాసులు 20,000కే పెట్టిన ఇయ్యాల నేను. ఇక ఆ ఫంక్షన్ హాల్ పక్కకు మొన్న కూల కొడితే కేటీఆర్ దగ్గరికి పోయి ఈయన దళితుడు, ఈయనను ఎమ్మడి పడ్డారు, ఈయనని ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని కేటీఆర్ దగ్గరికి పట్టుకపోయాడు. ఆడ పెద్ద దొంగ అయితే వీడు చిన్న దొంగ. ఇంకా ఈయన డివిజన్ 11వ డివిజన్ 29వ డివిజన్లో రావాల్సిన దళిత బంధువులు ఒకటే ఇంట్లో 2 ఎత్తుకుంటాడు. అతను దళిత బంధువు 2 ఎత్తుకుంటాడు. అతని మీద కేసులుంటాయి. ఏం కేసులు? వివిధ స్కీములలో ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటే మటివాడ పోలీసుల్లో కేసులు పెట్టిండ్రు. ఆయనను పట్టుకొని ఇది ఈయన సొంత ల్యాండ్, ఈయన ల్యాండ్ సొంత ల్యాండ్, ఆయన ల్యాండ్ అయినట్టు దానట కార్పొరేషన్ కూడా వాళ్ళు పోయి కూలగొట్టిందని చెప్పి చెప్పకుండా కూలగొట్టినని అంటాడు. ఆ ల్యాండ్ ఎవరిది? ఎక్కడో లీజుకు తీసుకున్నాం అంటాడు. వాళ్ళ అయ్యేదా, మీ అయ్యేదా, వీనయ్యేదా? గవర్నమెంట్ ల్యాండ్లా ఇల్లు కట్టి ఎవరికి పైసలు కట్టి అన్న రిసిప్ట్ తీసుకొని ఆడ పెట్టుకొని అసలు అభివృద్ధి అనేది మాడ వీధులు కానీ, భద్రకాళమ్మ టెంపుల్ కానీ, హనుమకొండ జిల్లాని అభివృద్ధి చెయ్యాలా వద్దా? అంటే ఇవాళ హనుమకొండ చౌరస్తా సాయంత్రం పూట పోతే బంపర్ టు బంపర్ తాకుతుంది. స్మార్ట్ సిటీ నిధులు వెళ్ళిపోతాయి. నీకు సిగ్గుసరం లద్దలేని విషయం ఏంటంటే ఇంకోటి, మీరు ఈ నాయకులు వింటుంటారు, ఎట్లా టీవీలలో చూస్తారు దొంగలు, వాళ్ళకి డైరెక్ట్ కరీంనగర్ ఖమ్మంని చూసి బుద్ధి తెచ్చుకోవడం, వాటికి అభివృద్ధి మన పరిస్థితి మీరు కారణం కాదా? కేవలం మీరే కారణం. ఇలా వినయ్ భాస్కర్, నువ్వు మీ యొక్క దొంగల ముఠ మీరు కారణం. అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధకులు మీరు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు. మిమ్మల్ని ఈ యొక్క జిల్లా నుంచి బహిష్కరించాలే. ఎంతసేపు 15 రోజులు నెల రోజులకు ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటే అయిపోతుంది. అభివృద్ధి మీద ఆలోచన చేయవు. నీ అసెంబ్లీలో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా చెప్పు, ఒక్కటి కూడా జిల్లాకో రాష్ట్రానికో సంబంధించింది అసెంబ్లీలో ఒక్కటి మాట్లాడి ఉపయోగం తీసుకొచ్చి మీ సీఎం గారినో మీ మంత్రినో అడిగి తీసుకొచ్చింది ఒక్కటి చెప్పు. నేనైనా 2 ఏళ్లలో 10 సార్లు మాట్లాడినా. 10 సార్లు నేను పట్టుకొచ్చిన వాటికి మీరు 25% 25 టైమ్స్ పెనాల్టీ వేసిన దాన్ని రద్దు చేయించుకొచ్చిన. కార్పొరేషన్లలో పెనాల్టీలు వేసిన వాటి మీద నేను మొన్న రీసెంట్గా మాట్లాడి రద్దు చేయించుకొచ్చిన. మీరు 200 కోట్ల ప్రాపర్టీ కబ్జా పెట్టిన బీఆర్ఎస్ ఆఫీస్ మీద మాట్లాడినా. అట్లా నేను గిన్నిసార్లు మాట్లాడినా. నువ్వేనా మాట్లాడినావా? మాట్లాడక ఒకటే ఒకసారి మాట్లాడి నా క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్ లేదు అధ్యక్ష, ఇదా నువ్వు మాట్లాడేది? నీ క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్ లేదనేది
ప్రజల సమస్యల మీద మాట్లాడతావు, దేని మీద మాట్లాడినావు? నేను అందుకే ప్రజలకు, నియోజకవర్గం జిల్లా ప్రజలకు అర్థమైంది, ఇదో దొంగల మూట వీళ్ళు ఎన్నడూ చేయలేదు, గింత అభివృద్ధి ఎట్ట చెందుతా అందియాల, గిన్ని ఏడికెళ్ళి వస్తానే నిధులు అనేది అర్థమైంది. కానీ నేను ఇవాళ మీ ద్వారా కేటీఆర్ గారికి తీసుకొస్తానని నిన్న ఒక ప్లాన్ చేసిన అన్నట్టు రాత్రి ఓ మూట, మీరు ఇక్కడ గ్యాస్ నూనెలు పోసుకోండి, మేము దళితులని ఓబీసీలని ఇట్లా వంక పెట్టి నేను కేటీఆర్ని పట్టుకొస్తా, ఎలక్షన్లు వస్తానే దీన్ని ఏదో లేపుతాడట. రమ్మన్రా బిడ్డ కేటీఆర్ని రమ్మని ఇక్కడికి. అదే చౌరస్తాలనే కూర్చుంటా, ఇట్లకెళ్ళి పోవాలి కదా, నేను ఆ చౌరస్తాలే కూర్చుంటా. ఈ ఖైదాలు, అభివృద్ధి ఖైదాలు, మీరు చేసిన మోసాలు, 300 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పింది, డ్రైనేజ్ చేస్తా అన్నది. అరే ఎవరన్నా 90% పనిచేసి 10% తిన్నారంటే అర్థం ఉన్నది ఏదైనా ఉంటే. 10% పని చేస్తే 90% తినే దొంగల మూట ఇది ఒక్కటే ఉన్నది కావచ్చు దేశం మీద, ఎక్కడ చూడలే. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూడండి, ఎక్కడికి పోని మనం ఏదైనా అభివృద్ధి చేయాలి అనుకుంటే ఈ హనుమకొండ చౌరస్తాలో చూడండి, సెంటర్లా కూరగాయల దుకాణాలు, అక్కడ మనం ఒకటి అందంగా తీర్చిదిద్దాలని ఒక తాపత్రయంతో, పార్కింగ్ ఇబ్బందులు అవుతున్నాయనో ఇంకేదైనా ఆలోచనతోటి ఏదైనా చేద్దామనంటే వాళ్ళని రెచ్చగొడతాం. అభివృద్ధి వద్దా మనకిగా? ఎంతసేపు ఓట్ బ్యాంక్ రాజకీయాలేనా? బతుకంతా కబ్జాలు, మోసాలు, పర్సంటేజీలు, ఇదే బతుక? మార్చుకో. ప్రజలు తిరగబడే రోజు వచ్చిందంటే నీ బట్టలు చింపి కొడతారు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. కేవలం బతుకు జీవితం అంతా దోపిడి దొంగల ముఠా బతికేనా? ఇవాళ అంబేద్కర్ భద్రకాళమ్మవారి గారి దగ్గరికి పోదాం, ఆడికే ఆ టెండరే కాలే దోసుక తిన్నారని చెప్తాడు రోజు పోయి ప్రెస్ మీట్ పెట్టి. టెండరే కాలే ఇంకా ఆడికి, మొన్న శాంక్షన్ అయి వచ్చినాయి డబ్బులు. అంటే ఓ మాట్లాడటానికి తెలిసినప్పటికీ ఓ పేపరు, ఇన్ఫర్మేషన్ యాక్టో, లేకపోతే వాస్తవాలు ఉన్నాయా లేవా, ఏది లేదు. మేము ఇవాళ పట్టుకొచ్చామంటే గవర్నమెంట్ అథెంటిక్గా పట్టుకొచ్చినాయి ఇవన్నీ. గవర్నమెంట్ అథెంటిక్గా ఉన్న వాటిని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేకుండా ఏది కూడా మేము ముందర పెట్టాం. గాడుపుల బాణాలు అయ్యాం అంతకంటే. ఇవాళ ప్రజల వెస్ట్ నియోజకవర్గంలో మీ తమ్ముడు కానీ, నువ్వే కానీ, నీ యొక్క ముఠా కానీ కబ్జాలు లేకుండా ప్రశాంతంగా బతుకుతాను. ఇవాళ ఒక్క పోలీస్ స్టేషన్ల ల్యాండ్ కబ్జా ఇది లేదు. నీ ఎలక్షన్లకు ప్రచారానికి ఆటోలు పెట్టుకొని నీ బాధితులు వినయ్ భాస్కర్ ఈ కబ్జా పెట్టిండు, మాది ఇంత దోసుక తిన్నాడు, మాకు న్యాయం చేయండి అని ఎలక్షన్ల ప్రచారాన్ని తిరిగిరు నీకు, నీ వ్యతిరేకంగా. నిన్ను కాదని నీ అన్న కొడుకు పోయిండు. బిడ్డ నువ్వు నేను ఏదైనా చెప్తున్నా, నువ్వు ఎన్లా ఏది చేసినా, నాకు రాజకీయంగా ఏది చేసినా మంచిదే, కానీ అభివృద్ధిలో మాత్రం అడ్డుకుంటే బిడ్డ ఖబర్దారి. నేనేమే పర్మనెంట్గా ఎమ్మెల్యే ఉంటాను రాలే ఇక్కడికి. చట్టం తన పని చేసుకోపోతుంది. కులం, మతం అని మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్తా బిడ్డ. నువ్వు దళిత బంధువు పెడితే ఇలాంటి దొంగకు ఇప్పుడు గులగొట్టి అని చెప్పిన దొంగకు 2 ఇచ్చిన ఒకటే ఇంట్లో ఒక ఓ డివిజన్ తీసుకొని ఓ డివిజన్లో పెట్టి, మీరు ఏది పెట్టినా ట్రాక్టర్ల స్కీమ్ పెడితే ఎమ్మెల్యేలు బామర్దుల కన్నా ఇచ్చినన్నారు. ఏది పెట్టినా పందికొక్కులు తిరగ తిన్నారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎట్లుంటుందో ఇనుగా. మాది కేంద్రం రాష్ట్రం నుంచి మొదలు పెడితే కింది దాకా కూడా ఓ సిస్టమ్గా పోతాం మేము. ఇవాళ వాస్తవం చేయాలంటే మీలాంటి దుర్మార్గులు చేయబట్టి, నిజాలు చెప్తే నమ్మతలేరు, అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు. మీలాంటి దుర్మార్గులు చేయబట్టి. మా సిస్టమ్ ఒకటే. మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత చేసి పెడతాం. అది ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ ఏం సంబంధం ఉండదు. ఇవాళ ఆఖరికి వలసలు పోతుంటే పోనీయకుండా, అక్కడికిక్కడికి పోనీయకుండా పని ఆహార పథకం పెడితే అది ఏ కులం చూడదు, ఏ మతం చూడదు, కడుపు మంట చూస్తుంది.
అలాంటి మా పథకాలు. పెన్షన్స్ పెట్టినాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాం, 4% రిజర్వేషన్ పెట్టినాం మైనార్టీస్కు. ఇవి మా స్కీమ్స్. ఇవి ఇందులో అధికారులు విచారణ చేసి ఎవరు అర్హత ఉంటే వారికి ఇచ్చారు. ఏ పార్టీ అని చూడలే. మీ తీరుగా మీరు పెట్టిన ప్రతి పథకం కూడా మీ పార్టీ పందికొక్కలు తినటానికి పెట్టాను మీరు. అది మా గొప్పతనం, మా పార్టీ గొప్పతనం. మా చరిత్ర తెలుసుకోండి. మేము కనుక అదేవిధంగా మేము చేసి ఉంటే మాకు పార్టీ ఆఫీసులకు బిల్డింగులు అట్లా ఉండేటి, మీ తీరుగా దోసుగా తీసుకున్నట్టు. మాకు అకౌంట్లలో వేల కోట్ల రూపాయలు మా అకౌంట్లలో వైట్ ఉండేది ఏది పార్టీ ఆర్గనైజ్ చేయడానికి. మేము చేయలేకనే ఇవాళ మేము ఇట్టున్నాం. మాకు ఛానల్ లేదు, పేపర్ లేదు. ఇవాళ మేము కరెక్ట్గా పోతున్నాం, మా పద్ధతి ప్రకారం పోతున్నాం. ఇది ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీటు వరంగల్ వెస్ట్ నియోజక ప్రజలకు డెవలప్మెంట్ అడ్డుకునే దాని మీద. మాది అభివృద్ధి, వీళ్ళది అభివృద్ధి నిరోధకులు. ఈ రెండింటి మధ్యలో చేస్తున్నట్టు పోరాటంలో అభివృద్ధి చేయటమే కాదు, ఈ అభివృద్ధి నిరోధకులని అడ్డుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాదే కాదు, మీ అందరిపైన కూడా ఉండదని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే ఏదోటి రెచ్చగొట్టడం, ఏదోటి డైవర్ట్ చేయటం. ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ 2 రోజులు బతికిండ్రు. అసలు వీళ్ళకి చరిత్ర ఏంది, పాడైంది, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తిరిగింది తప్ప వీళ్ళకు ఒక హిస్టరీ ఉన్నదా? నేను చెప్పిన కదా, ఒకటి ఇవ్వాలని నేను అడిగేది. నీ 15 ఏళ్లలో నువ్వు వరంగల్ హన్మకొండ వెస్ట్ నియోజకవర్గంలో చేసింది ఏంది గిది అనేది ఒకటి చూపి. 2 ఏళ్లలో నేను 10 చూపిస్తా. ఆ ఎలక్షన్ల ముందు కూడా దౌర్భాగ్యం ఏంటంటే జీవోలు ప్యాంప్లెట్లు తీసినట్టు తీసిండ్రు. ఆఖరికి నీ మున్నూరు కాపు భవన్ కూడా 4 సార్లు కొబ్బరికాయలు కొట్టిండ్రు కదా. నేను కొబ్బరికాయ కొట్టి 6 కోట్ల ఉన్నదాన్ని దాన్ని పెంచి రేటు పెంచి 7 కోట్ల చిల్లర నేను ఇలా తీసుకొచ్చి ఇలా పని కార్యక్రమం పిల్లలు పడతానాయి. అసేమనిపిస్తలే నీకు? పాలిటెక్నిక్ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినామా? పార్టీ ఆఫీస్ది. వీటన్నిటికీ జీవోలు పెట్టిన వీళ్ళు ఏంటిదంటే మేము కలగన్నాం, మీరు పని చేస్తారు, గద్దె తేడా. మేము కలగన్న, మీరు కలగన్న దాన్ని మేము నిజం చేయటానికి తేడా లేదా? కాబట్టి మేము చేసిన అభివృద్ధి పనుల గురించి లిస్టు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. చెప్పినే చెప్తానని మీరు కూడా అనుకుంటారని చెప్పట్లే. నేను మీ అందరికీ తెలుసు. నీ వాడల నీ ఒడ్డపెల్లిలా వేసిన రోడ్లు నేనెన్ని, నువ్వెన్ని. హాస్పిటల్ కట్టించి శ్మశాన వాటికే కట్టించినాం. ఇవి మేము వచ్చిన తర్వాత 2 ఏళ్లలో నీ ఒడ్డపెల్లి ప్రజలు నిన్ను అసహించుకుంటారు. నేను కూడా చూస్తాను కేటీఆర్ ఇక రావాలని హన్మకొండకు. తాడో పేడో తెలుసుకుందాం. అది ఏదైనా కానివ్వండి, తాడో పేడో తెలుసుకుంటాం అందులో. ఎందుకంటే చూస్తూ అభివృద్ధిని అడ్డుకుంటూ నల్లికుట్లలో తిరిగి వెనుక కూర్చొని ప్రతి అభివృద్ధి దాంట్లో కులం మతం అడ్డు పెట్టుకొని ఈ టైప్ ఆఫ్ చిల్లర బతకాలంటే నాతోటి కాదు. నేను 5 ఏళ్ళున్నా పర్లే, కానీ హనుమకొండని మరో కొత్త రూపం తీర్చిదిద్దే వరకు నిద్రపోకుండా పనిచేస్తాను. మనం చేస్తూ ఇవాళ రేపు పొద్దుగాల కూడా ఎయిర్పోర్ట్, రేపు ఉదయాన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. పేపర్లన్నీ తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 300 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ అక్వైర్ చేసి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం. మీ తిరిగా ఉన్నాయి, అమ్మలే, కబ్జాలు పెట్టలే. 300 కోట్లు పెట్టి కొత్త ల్యాండ్ కొని ఎయిర్పోర్ట్కి ఇవ్వాలా. రేపు పొద్దుగాల రామ్మోహన్ నాయుడు గారు వస్తుంటే ఇంతకుముందే మాకు ఫోన్స్ వచ్చినాయి, అందరు రండి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి. ఇది మా కమిట్మెంటు. మీకు కమిట్మెంట్ లేదు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు. దేనికి పనికిరాని ఎదవలు. నేను కరెక్ట్గా అడతాను, 26 జనవరి జనగణమన వాడగలుగుతావా? మొత్తం నువ్వు ఎక్కడ అడగకుండా ఒక్క కాడ ఆగకుండా నేను ఇప్పుడు మీ ముందు వాడతా? ఎదవా, నువ్వు ఎమ్మెల్యే 3 సార్లు విప్ అంటారు. దీనికో మీ గురువు కేటీఆర్ ఒక యూజ్లెస్ ఫెలో సంత ఒక దగ్గర తయారై జిల్లాని నాశనం చేసిండ్రు. కడుపు మంటతో చెప్తున్నా. ఇవాళ ఏదో ఆయన తిట్టాలనో, నాకేం గట్టి పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు. థ్యాంక్ యూ.